Hello everyone, welcome to Nick Ingredients YouTube channel and please do like, share and subscribe for more videos. అండ్ ఇది వచ్చేసి పట్టు లంగా జాకెట్ అన్నమాట 1 year బేబీకి. అండ్ వర్క్ బ్లౌజ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. చూడండి, నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీన్ని. ఇది వచ్చేసి మదర్ది శారీ ఉంటుంది కదా, సో శారీ వచ్చిన బ్లౌజ్ అన్నమాట. వాళ్ళ మదర్ వర్క్ బ్లౌజ్ అంటే లైక్ మగ్గం వర్క్ బ్లౌజ్ సపరేట్గా తీసుకుంటారు కదా, సో ఆ బ్లౌజ్ని అనేది బ్లౌజ్ పీస్ కట్ చేసి నాకు ఇచ్చేసారు. సో ఇలా పాపకి లంగా జాకెట్ స్టిచ్ చేయమని. సో దీన్ని నేను ఇలా నీట్గా ఐరన్ చేసుకొని పాప హైట్ ప్రకారం మెజర్ చేసుకొని నేను క్లాత్ అనేది కట్ చేసుకున్నాను అన్నమాట. సో ఇట్లా పెద్ద బార్డర్ వచ్చేసి ఫ్రంట్ సైడ్, చిన్న బార్డర్ వచ్చేసి బ్యాక్ సైడ్ స్టిచ్ చేసుకున్నాను. తర్వాత వచ్చేసి బాడీ పార్ట్ కూడా కొంచెం నేను ఐరన్ చేసుకున్నాను. యాక్చువల్గా కింద చేశాను, అది రాలేదు ప్రాపర్గా. సో నేను మళ్ళీ బెడ్షీట్ యూజ్ చేసి నీట్గా ఐరన్ చేశాను. తర్వాత ఇలా 10 వచ్చేసి హైట్ తీసుకున్నాను బ్లౌజ్కి. అండ్ కింద కుర్చీ ఉంటుంది కదా, సరిపోతుంది. సో లూజ్ వచ్చేసి 7.5 అలా తీసుకున్నాను. 7.5, 8 ఎట్లా అంటే 50 అంటే 30 ఉంటుంది నియర్లీ నడుము. తర్వాత 4 ఏమో షోల్డర్ దగ్గర, అండ్ 2 ఏమో నెక్కి, 2 ఏమో షోల్డర్కి. తర్వాత అండర్ ఆర్మ్ దగ్గర కూడా నేను 4 అలా తీసుకున్నాను. సో చూడండి, నెక్ వచ్చేసి నేను 2 సైడ్స్ సేమ్ తీసుకోలేదు, నార్మల్గా 3 అలా పెట్టి కట్ చేసుకున్నాను అనమాట. ఫ్రంట్ ఆర్ బ్యాక్ ఇది. తర్వాత ఇది వచ్చేసి మనం యూస్ చేస్తాం కదా వర్క్ బ్లౌజ్, మనం స్టిచ్ చేసుకుంటాం కదా పెద్దవాళ్ళే, అలా నేను సింపుల్ వర్క్ బ్లౌజ్ తీసుకోమన్నాను. తీసుకున్న తర్వాత దాన్ని ఇలా ఫ్రంట్ సైడ్ వేసేసాను. అండ్ ఫ్రంట్ సైడ్ ఉంటుంది కదా, హ్యాండ్స్కి మనం రాదు కదా, సో ఇలా నెక్ వచ్చేసి నేను దాన్ని హ్యాండ్స్కి యూజ్ చేశాను. చిన్న పాపే కదా, సో హ్యాండ్ ప్రాపర్గా సెట్ అవుతుంది. పైన చిన్న బుట్టి ఇచ్చేసాను అన్నమాట. సో బ్యాక్స్ వచ్చేసి ఇలా కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని ఇలా ప్లెయిన్ క్లాత్ వచ్చేసి నేను ఇలా కట్ చేసుకున్నాను. చూడండి, ఇలా చాలా సింపుల్గా అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీగా అయిపోతుంది మన వర్క్ బ్లౌజ్. తర్వాత కుర్చీ కోసం నేను ఇలా క్లాత్ని ఇలా కట్ చేసుకొని 3 ఇంచెస్తోని మార్క్ చేసుకొని నేను కింద ఫ్రిల్స్ కోసం అనేది నేను ఇది కట్ చేసుకున్నాను అన్నమాట. చూడండి, నాకు వెళ్ళినంత మొత్తం కంప్లీట్గా పెట్టుకున్నాను. తర్వాత ఇది ఉంటుంది కదా, లైనింగ్ క్లాత్ తీసుకున్నాను హ్యాండ్. తర్వాత దీని మీద ప్లేస్ చేసుకొని మనకు మగ్గం వర్క్ బ్లౌజ్ పాదం అంటే 1 వే పాదం ఉంటుంది కదా, దాంతో స్టిచ్ చేసుకుంటారుగా. అలా లేకుంటే మీరు ఇలా పాదం మొత్తం రిమూవ్ చేసుకొని 2 సైడ్స్ పట్టుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఎలా స్టిచ్ చేస్తున్నానో. పాదం పెట్టి కూడా మీరు స్టిచ్ చేయొచ్చు, నేను తర్వాత చూపిస్తాను. ఇది పాదం తీసేసి నేను ఇలా స్టిచ్ చేశాను. చూడండి, ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసి పైనుండి కుట్టు కూడా అటు ఇటు సైడ్ మంచిగా ఇట్లా స్టిఫ్గా పట్టుకుంటే కుట్టు అనేది ప్రాపర్గా వస్తుంది. చూడండి, తర్వాత దాన్ని ఇలా ఫోల్డ్ చేసుకుంటే అయిపోతుంది. తర్వాత చుట్టు కుట్టు వేసుకోవాలి. దీనికి పాదం అనేది పెట్టాను. చూడండి, ఇది లైక్ దీనికి ఏం అది వర్క్ ఉండదు కాబట్టి పాదం కిందికి పెట్టి నేను కుట్టు వేసుకున్నాను. చూడండి, బుక్ కుర్చీ కోసం నేను ఇట్లా ఖర్చు పెట్టుకొని దాన్ని ఇలా చిన్న చిన్న కుర్చీలాగా ఫోల్డ్ చేసుకొని నేను స్టిచ్ వేసుకున్నాను. చూడండి ఎంత నీట్గా ఉందో. చూడండి, తర్వాత ఇది వచ్చేసి లైక్ దాని బ్లౌజ్కి కింద ఫ్రిల్స్ అన్నమాట, చిన్న చిన్న కుర్చీ ఫ్రిల్స్ కదా. సో అది 2 పార్ట్స్ని నేను జాయిన్ చేసుకొని దానికి 1 సైడ్ ఇలా ఫోల్డ్ చేసేసుకొని నేను స్టిచ్ వేసుకుంటున్నాను. చూడండి, ఇలా చిన్న స్టిచ్ వేసుకొని తర్వాత చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటూ వెళ్తున్నాను. చూడండి, అన్నీ ఈక్వల్గా వచ్చేటట్టు ఫ్రిల్స్ పెట్టుకోండి, చిన్న చిన్న ఫ్రిల్స్ లాగా. చూడండి ఎంత నీట్గా వస్తున్నాయో. మీకు ఇంకా ఎక్కువ క్లాత్ ఉంటే ఇంకా చిన్నగా అంటే క్లాత్ ఎక్కువ లోపలికి పోనిచ్చుకొని మీరు ఫ్రిల్స్ అనేది పెట్టుకోవచ్చు. నాకు కొంచెం నార్మల్గానే ఉంది కాబట్టి నేను ఫ్రిల్స్ అనేది ఇలా పెట్టుకున్నాను. చూడండి, ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ నేను జాయిన్ చేస్తున్నాను ఇలా. సో ఇప్పుడు నేను పాదం ఏం రిమూవ్ చేయలేదు కదా. సో చూడండి, పాదం మొత్తం ఎత్తేసి నేను పాదం మొత్తం పైకి అన్నాను కదా, సో అలాగే నేను స్టిచ్ చేస్తున్నాను. పాదం తీసి కూడా కుట్టుకోవచ్చు, తీయకుండా కూడా స్టిచ్ చేసుకోవచ్చు మీరు. చూడండి, నేను పాదం తీయకుండానే స్టిచ్ చేశాను, ఇన్సేపు తీసి స్టిచ్ చేశాను. ఇలా 2 టైప్స్ మీరు స్టిచ్ చేసుకోవచ్చు. చూడండి, ఫ్రంట్ బాడీ అనేది అయిపోయింది. చూడండి ఎంత బాగుందో, ఇంత సింపుల్గా అయిపోతుంది వర్క్ బ్లౌజ్ అనేది. తర్వాత బ్యాక్ వచ్చేసి ఇలా ప్లెయిన్ కదా, ఫస్ట్ నెక్ అనేది స్టిచ్ చేసుకోవాలి 2 పార్ట్స్కి. చూడండి, ఇలా నెక్ అనేది స్టిచ్ చేసుకున్నాను. ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకొని ఇలా కచెక్స్ పెట్టుకొని ఇలా రివర్స్ తీసుకొని పైనుండి అనేది ఒక స్టిచ్ వేస్తున్నాను పాదం ఇంచ్ గ్యాప్తోని, చిన్న కుట్టుతోని. చూడండి, 2 సైడ్స్ కూడా నేను సేమ్ అలాగే చేస్తున్నాను. తర్వాత చుట్టు కుట్టు వేస్తున్నాను.
చుట్టుకుట్టు వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత చూడండి, తర్వాత నేను ఉక్స్ పట్టి గాజా పట్టి పెడుతున్నాను. ఇది వచ్చేసి ఉక్స్ పట్టి. ఉక్స్ పట్టి అనేది ఎప్పటికైనా లైక్ కరెక్ట్ సైడే పెట్టాలి. పెట్టి కుట్టేసుకొని ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు స్టిచ్ చేసుకోండి. తర్వాత కాజా పట్టి అనేది ఏం చేయాలంటే ఆపోజిట్ సైడ్ చేసుకోవాలి. సో ఇది అనేది కాజా పట్టి సైడ్. దీనికి కూడా చుట్టుకుట్టు వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి కాజా పట్టి అనేది లైనింగ్ క్లాత్ సైడ్ వేసుకొని ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు కంప్లీట్గా ఫోల్డ్ చేసుకొని ఇలా స్టిచ్ మార్క్ అనేది వేసుకోవాలన్నమాట. చూడండి, నేను స్టిచ్ చేస్తున్నాను. తర్వాత నేను దీనికి ఫ్రిల్స్ అనేది డైరెక్ట్గా పెట్టేస్తున్నాను. ఇన్సేపు అయితే నేను ఫ్రిల్స్ అనేది సపరేట్గా పెట్టి దీనికి జాయిన్ చేశాను. సో దీనికి నేను డైరెక్ట్గా పెట్టేస్తున్నాను అన్నమాట. ఎందుకంటే ఇది 2 పార్ట్స్ కదా, సో మనం అలా డైరెక్ట్గా పెట్టుకోవచ్చు. తర్వాత ఇలా మిడిల్కి ఫోల్డ్ చేసుకొని ఇలా టాకాలు పోసుకోవాలి. టాకాలు కూడా డబుల్ కుట్టు వేసుకుంటే కుట్లు పిగలకుండా ఉంటుందన్నమాట. చిన్న కుట్టు వేసుకోండి, డబుల్ కుట్టు వేసుకోండి. తర్వాత ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ ఇలా షోల్డర్స్ దగ్గర జాయిన్ చేసుకోవాలన్నమాట. షోల్డర్స్ దగ్గర జాయిన్ చేసుకున్నప్పుడు కూడా చిన్న కుట్టు వేసుకోండి అండ్ డబుల్ లేదా త్రిబుల్ స్టిచ్ వేసుకోండి. డబుల్ స్టిచ్ వేసుకుంటాను మోస్ట్లీ. 2 సైడ్స్ అనేది రఫ్ కుట్టుకోవాలి. సో అప్పుడు బాగుంటుంది. తర్వాత హ్యాండ్స్ ఇట్లా మిడిల్కి మార్క్ చేసుకొని ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు హ్యాండ్స్ అనేది జాయిన్ చేసుకోవాలి. చూసారా ఎంత సింపుల్గా వర్క్ బ్లౌజ్ అనేది రెడీ అయిపోతుందో. మీరు ఇది బయట కొనాలంటే అంటే వర్క్ వేయాలంటే నియర్లీ లైక్ 2-3 thousand ఛార్జ్ చేస్తారు ఓన్లీ బ్లౌజ్కే. సో మనకు ఎంత లేదన్నా మగ్గం వర్క్ బ్లౌజ్ సింపుల్ వచ్చేసి ఒక 400-500 దొరికేస్తుంది. సో దాన్ని ఇలా మనం కన్వర్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి, హ్యాండ్స్ వచ్చేసి నేను జాయిన్ చేశాను. జాయిన్ చేసిన తర్వాత సైడ్స్ అనేది స్టిచ్ చేస్తున్నాను. చూడండి, సైడ్ స్టిచ్ చేస్తే అంతే రెడీ అయిపోయింది. చూడండి ఎంత క్యూట్గా ఉందో బ్లౌజ్ అయితే. నాకు లిటరల్లీ చాలా బాగా నచ్చింది బ్లౌజ్. నేను నెక్స్ట్ టైం ఎవరైనా అడిగితే నేను వాళ్ళకి ఇదే సజెస్ట్ చేశాను. అండ్ అంటే బడ్జెట్ ఫ్రెండ్లీలో అయిపోతుంది. తర్వాత బాడీ పార్ట్ కదా, అయితే బాడీ స్కర్ట్ స్టిచ్ చేస్తాం కదా, నేను బాడీకి కూడా ఏం చేస్తానంటే సేమ్ అదే క్లాత్ వేస్తానన్నమాట. ఎందుకంటే కొంతమంది పిల్లలు బ్లౌజ్ రిమూవ్ చేసినా కూడా దాని మీద ఉండేటట్టు ఇట్లా లైనింగ్ వేసామనుకో, సో లైనింగ్ వేస్తే ఏమవుతుంది అంటే లైక్ లుక్ ఎట్లుండదు కొంచెం వియర్డ్గా ఉంటుంది బ్లౌజ్ తీసేసినప్పుడు. సో నేను ఎట్లా అంటే బ్లౌజ్ తీసేసినా కూడా డ్రెస్ లాగా వేర్ చేసేలాగా నేను ఇలా చూడండి మిగిలిన క్లాత్ ఉంటుంది కదా కింద కట్ చేయంగా పైన మిగిలిన క్లాత్తోనే నేను ఇలా బాడీ పార్ట్ స్టిచ్ చేస్తున్నాను. చూడండి, ఇలా చుట్టుకుట్టు వేసుకుంటున్నాను అండ్ చంక దగ్గర కూడా నేను చుట్టుకుట్టు వేసుకుంటున్నాను. ఎందుకంటే కంప్లీట్గా రివర్స్ తీసుకుంటాను, ఎందుకంటే హ్యాండ్స్ ఏమి ఉండవు కదా వీటికి. సో అలా హ్యాండ్స్ లేకుండా ఇలా రివర్స్ తీసుకుంటున్నాను. కంప్లీట్ లోడింగ్ లెక్క వచ్చేస్తుంది అనమాట. ఇట్లా తీస్తే చూడండి, ఇట్లా కంప్లీట్ చుట్టుకుట్టు వేసుకొని ఇలా నేను రివర్స్ తీసుకున్నాను. తర్వాత దాని మీద నుండి ఒక స్టిచ్ వేసుకుంటే అయిపోతుంది. లైక్ లుక్ అనేది నీట్గా ఉంటుందన్నమాట. సో చూడండి, 2 సైడ్స్ కూడా సేమ్ అలాగే, కాకపోతే కొంచెం నెక్ అనేది డీప్ ఎక్కువ పెట్టుకున్నాను బ్యాక్ సైడ్ అండ్ కొంచెం నెక్ అనేది డీప్ తక్కువ పెట్టుకున్నాను ఫ్రంట్ సైడ్. సో చూడండి, ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ దానికి నేను ఇలా ఫ్రంట్ సైడ్ ఎలా స్టిచ్ చేశానో బ్యాక్ సైడ్ కూడా సేమ్ అలాగే స్టిచ్ చేశాను. తర్వాత బ్యాక్ సైడ్ వచ్చేసి నేను ఇట్లా కట్ పెట్టుకున్నాను, ఎందుకంటే ఉక్సులు స్టిచ్ చేయాలి కదా. సో ఇలా నేను పెట్టేసుకొని దానికి కూడా ఉక్సు పట్టి గాజా పట్టినే స్టిచ్ చేస్తున్నాను. చూడండి, ఇలా ఉక్సు పట్టి పెట్టేసుకొని కంప్లీట్గా ఫోల్డ్ చేసుకొని దాని పైనుంచి ఒక స్టిచ్ అనేది వేస్తున్నాను. చూడండి, ఉక్సు పట్టి రెడీ అయింది. కాజా పట్టి అనేది కూడా సేమ్ అలాగే స్టిచ్ వేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని నేను స్టిచ్ వేసుకుంటున్నాను. కాజాలు కావాలంటే మిషన్ మీద పోసుకోవచ్చు, నేను మిషన్ మీద ఏం పోయలేదు, చేతితో పోద్దామని. తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసుకుంటే మనకు ఎట్లా అంటే స్టిచ్చింగ్ అప్పుడు ఈజీగా ఉంటుంది, ఎందుకంటే మనం స్టిచ్చింగ్కి బాగుంటే కింద కుర్చీలు అనేది జాయిన్ చేస్తాము కదా, అలా ఈజీగా ఉంటుంది. తర్వాత ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ అనమాట. పెద్ద బార్డర్ని నేను ఫ్రంట్ సైడ్ పెట్టుకుంటున్నాను. చూడండి, మనం పైన బాడీకి తగ్గట్టు అంటే అది ఎంత ఉందో దాన్ని బట్టి మనం ఫ్రిల్స్ అనేది అడ్జస్ట్ చేసుకొని దానికి కరెక్ట్గా సరిపోయేలాగా మనం ఫ్రిల్స్ అనేది అడ్జస్ట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఎంత ఉందో నేను మెజర్ చేసుకున్నాక తర్వాత వీటిని నేను అరేంజ్ చేశాను. ఫస్ట్ ఏం చేశానంటే చాలా పొడుగు ఉంటుంది కదా, తర్వాత మీరు కావాలంటే
ఎక్స్టెండ్ చేసుకునేలాగా నేను ఇలా అంటే కింద బార్డర్ని వచ్చేసి నేను ఫోల్డ్ చేశాను అన్నమాట. ఒక 3-4 ఇంచెస్ అలా, 3 ఇంచెస్ అలా. సో ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత నేను లైనింగ్ క్లాత్ కూడా సేమ్ అలాగే ఒక 1.5 ఇంచ్ అలా నేను కంప్లీట్గా ఫోల్డ్ చేసి స్టిచ్ చేశాను. తర్వాత దీన్ని ఎట్లా అంటే లైనింగ్ క్లాత్ మన బాడీ పార్ట్ లైనింగ్ క్లాత్ సేమ్ అంటే దాని కిందకి వచ్చేలాగా చూసుకున్నాను. ఇప్పుడు తర్వాత దాని పైనుంచి నేను ఏం చేస్తాను అంటే ఇంతకుముందు మనం స్టిచ్ చేసుకున్న చూడండి నేను ఐరన్ చేసుకున్నాను. ఎంత నీట్గా ఉందో ఐరన్ చేసుకున్నాక ఈ స్టిచ్ చేసుకునేది ఇలా నేను వీడియో చూపిస్తున్నాను. స్టిచ్ చేసుకున్నాం అనుకో కంప్లీట్ లోడింగ్ లెక్క వచ్చేసింది. కుచ్చుకోదు బేబీకి అనేది. తర్వాత పైనుండి ఇలా రివర్స్ తీసుకొని కుట్టు వేసుకోవాలి. చూడండి కంప్లీట్గా లోడింగ్ లెక్క వచ్చేస్తుంది అన్నమాట. అటు క్లాత్ ఉండదు, ఇటు క్లాత్ ఉండదు. క్లాత్ అనేది మిడిల్లో ఉంటుంది. చూడండి సైడ్ జాయిన్ చేసాక ఎంత బ్యూటిఫుల్గా ఉందో డ్రెస్ అనేది. చూడండి ఇలా బ్లౌజ్తో పేరప్ చేసుకోవచ్చు, అలా డ్రెస్ లాగా వేర్ చేసుకోవచ్చు, ఫ్రాక్ లాగా. సో ఎంత బాగుందంటే బేబీస్ కోసం పర్ఫెక్ట్. అంటే బర్త్డేస్కి ఇది. సో బర్త్డే కోసం ఒకటి పార్టీ వేర్ వేసుకుంటాం కదా, ఇట్లా ఒక ట్రెడిషనల్ వేర్ సింపుల్గా బడ్జెట్ ఫ్రెండ్లీగా అయిపోతుంది. చూడండి ఎంత బాగుందో, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇది వచ్చేసి విత్ బ్లౌజ్ అండ్ వితౌట్ బ్లౌజ్. వితౌట్ బ్లౌజ్తో ఫ్రాక్ ఎంత బాగుందో చూడండి. మంచి షైన్ ఇస్తుంది ఎందుకంటే శారీలో బ్లౌజ్ కదా, సో బాగుంటుంది. ఇది వచ్చేసి విత్ బ్లౌజ్. చూడండి కంప్లీట్ అవుట్పుట్ ఎంత బాగుందో. ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.